తిన్న విస్తరాకులన్నీ అహల్య తీస్తూ ఉంటుంది కదా. ఇంతలో ఇంకా గౌతమ్ అయితే వస్తాడు. వచ్చి ఏంటండి మీరు ఈ పని చేస్తున్నారు, నేనున్నాను కదా అని చెప్పేసి అంటాడు. అన్నాక వద్దండి, అయినా ఈ పని చేస్తే తప్పేముంది, ఈ పని చేయడం ఎంతో పుణ్యం, మహాలక్ష్మి స్వరూపం, నేను తీస్తానండి అని చెప్పేసి అహల్య అయితే అంటుంది. అన్నాక ఇంకా గౌతమ్ అప్పుడే ఒక చైర్ తీసుకొచ్చి అహల్య గారు మీరు ఇక్కడ కూర్చోండి చెప్తాను అని చెప్పేసి అంటాడు. అన్నాక మీ పుణ్యం నేను కూడా పంచుకుంటాను అని చెప్పేసి అతను తీయబోతూ ఉంటాడు. ఇంతలో అహల్య వద్దండి నేను చేస్తాను అంటే మీరు సైలెంట్గా కూర్చోండి నేను చేస్తాను కదా అని చెప్పేసి అహల్యని కూర్చోబెట్టి అతనే ఆ ప్లేట్లు తీస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా పట్టారనే కోపంతో ఇంకా గౌతమ్ వాళ్ళ నానమ్మ అలా చూసి ఇంకా వీడు మాత్రం మారడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. యామిని అంటుంది అయినా మేమనమాడు కదా ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి యామిని కూడా నిరాశపడి ఇంకా వీళ్ళని చూస్తూ ఇక్కడ కూర్చుంటామా, వెళ్దాం పద అని చెప్పేసి అదితిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా అప్పుడే ఆ పనివాడు వస్తాడు కదా, ఇంకా అతనైతే సోడా తెచ్చి ఇస్తాడు. ఇంకా గౌతమ్ తాగి అహల్యకి ఇస్తాడు. ఇంకా అహల్య కూడా తాగుతుంది. ఇంతలో ఇంకా ఒక అడుక్కునే ఆవిడైతే అక్కడికి వస్తుంది. అన్నం పెట్టమని అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా అహల్య తనకి వెళ్ళి అన్నం పెట్టి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంతలో ఇంద్ర గురించి ఇంకా అర్జున్ ప్రసాద్ వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. అసలు వాడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏమీ అర్థం అవ్వట్లేదు, వాడు కనీసం కాల్ కూడా చేయట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాడు ఎలా ఉన్నాడో ఏంటో, అసలు వస్తున్నాడో లేదో అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ వాళ్ళు అయితే కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో ఇంకా ఇంద్ర వస్తువులు తీసుకొని అశోక్ కుమార్ అనే ఆర్మీ అతను అక్కడికైతే వస్తాడు. వచ్చి ఇంకా పెళ్లి మండపం అంతా చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అప్పుడే బంగాల్ రాజు అయితే ఇంకా అందరికీ తన మేనకోడలు ఫోటో తీసుకొని అడుగుతూ ఉంటాడు కదా. ఇంతలో ఇంకా బులిబాబు కూడా అక్కడ నుంచొని ఉంటాడు. ఇంతలో బులిబాబుని చూడకుండా వెనక నుంచి వెళ్ళి మా కోడల్ని ఎక్కడైనా చూసారా అని చెప్పేసి ఇంకా అతనికైతే అహల్య ఫోటో చూపించగానే చూసాము అని చెప్పేసి ఇద్దరు ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా బంగాళరాజు ఫుల్గా షాక్ అయిపోతాడు. అయ్యో బులిబాబు మీరా అని చెప్పేసి అంటాడు. అవునరా మేమే, ఇప్పుడు మేము నిన్ను పట్టుకుంటాం రా అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే అలా అదే బంగాళరాజుని పట్టుకొని నువ్వు అసలు ఎక్కడున్నావురా, నా ఫోన్ కొట్టేసి ఇక్కడ తిరిగి ఏషాలు వేస్తున్నావా అని చెప్పేసి అంటాడు. అన్నాక ఇంతలో ఇంకా బంగాళరాజు అతన్ని తోసేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా బులిబాబు పక్కకున్న ఇంకొక రౌడీ అంటాడు కదా, ఇంకా అతన్నైతే నువ్వు వెంబడించి వాడిని పట్టుకోరా, నా ఫోన్ దొరికింది, ఇంకా నా బంగారం కూడా దొరుకుతుంది, నువ్వు వెళ్ళి వాడిని పట్టుకో అని చెప్పేసి ఇంకా అతనైతే అతన్ని పంపించేసి ఇంకా ఫోన్ తీసుకొని బంగారం నేను వస్తున్నాను అని చెప్పేసి బులిబాబు అయితే అలా ఫంక్షన్లోకి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇంకా ఇంద్ర వస్తువులు తీసుకొని అతను అక్కడ బయట నుంచొని వెయిట్ చేస్తూ ఉంటాడు. అటు తిరిగి నుంచోవడంతో ఇంకా వెనక నుంచి బుజ్జి చూసి ఇంద్రమామయ్య వచ్చాడు అని చెప్పేసి అతనైతే సంతోషంతో అర్జున్ ప్రసాద్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇంద్రమామయ్య వచ్చాడు అని చెప్పేసరికి వాళ్ళు సంతోషపడి అతని దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళేసరికి ఒక్కసారిగా అతను తిరిగి చూసేసరికి ఇంద్ర రాలేడా అని చెప్పేసి అడుగుతారు. ఇంద్ర రావడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆర్మీ అతనైతే అంటాడు. ఇంతలో ఇంకా గౌతమ్ అలాగే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో ఇంకా గౌతమ్కి ఇంకా వేరే అతను ఆర్మీ అతను కాల్ చేసి ఇంద్ర వస్తువులన్నీ మీరు ఇక్కడ మర్చిపోయిపోయారు కదా, ఇంద్ర వస్తువులన్నీ మేము మీకు పంపించాము అందాయా అని చెప్పేసి కాల్ చేస్తాడు. అదేంటి ఇంద్ర వస్తువులు పంపించారా అని చెప్పేసి గౌతమ్ అయితే చాలా షాక్ అవుతాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇంకా గౌతమ్ అయితే అలా ఆ గిఫ్ట్ బాక్స్లో అన్ని ఇందిరా వస్తువులు ఉండడంతో ఒక్కసారిగా ఇంకా గౌతమ్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అదేంటి ఇందిరా గారు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఇంకా అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉండడంతో నాన్న నేను మాట్లాడతాను, అక్కడ శ్రావ్య అలాగే యామిని అత్త ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు, మీరేంటో వెళ్ళి చూడండి అని చెప్పేసి అంటాడు. అనగా అదేంట్రా ఇందిరా రాకుండా ఇతన్ని పంపించాడు అని చెప్తే మీరైతే ముందు వెళ్ళండి నాన్న, అక్కడ పెద్ద గొడవ అవుతుంది అని చెప్పేసి ఇంకా అతన్ని డైవర్ట్ చేసేసి అతను అక్కడ వెళ్ళిపోయాక ఇంకా ఈ అశోక్ కుమార్కి జరిగిందంతా చెప్తారు. ఇందిర గారిని ఇంకా వాళ్ళ దృష్టిలో బతికి ఉంచినందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా వాళ్ళ ముందు నేను తడబడితే నాకు మీలా నేను అన్ని నిజాల్లాగా చెప్పలేను, నేను ఖచ్చితంగా దొరికిపోతాను. మీరు ఇంకా ఇందిర గారిని వాళ్ళ దృష్టిలో బతికించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరే ఏదో ఒకటి చెప్పేసి ఇందిర ఎందుకు రాలేదో చెప్పండి. అలాగే ఈ వస్తువులు కూడా మీ దగ్గరికి అందాయి కదా, ఇది ఒక్కసారి మా సార్కి కాల్ చేసి చెప్పండి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తే వద్దండి మా నాన్న వచ్చే వరకు ఆగి మా నాన్నతో మాట్లాడి వెళ్ళండి అంటే వద్దండి నేను అంత ధైర్యం చేయలేను, అయినా ఇంద్ర గురించి మీరు ఇంద్రాని అందరి దృష్టిలో బతికించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇంకా అహల్య కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంద్ర టాపిక్ రాగానే అహల్య ఏడుస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉండగా ఇంకా మండపంలో అందరూ కోపంగా ఉంటారు. ఇంకా గౌతమ్, అహల్య ఇద్దరు మండపంలోకి వెళ్తూ ఉంటే, ఏంట్రా అసలు ఏమనుకుంటున్నావురా? నేను మా అత్తయ్య ఇద్దరు కొట్లాడదామని అనుకుంటున్నావా? కొట్లాటలు లేవనుకుంటున్నావా? అసలు ఎందుకు మా గురించి అలా చెప్పావు అని చెప్తే, నాకు ఎవరో వచ్చి చెప్పారు, అందుకే నేను అలా చెప్పాను, అంతేకాని నేను కావాలని చెప్పలేదు అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అన్నాక ఇదంతా సరే కానీ ఇంద్ర ఎక్కడ్రా? ఇంద్ర రాలేదేంటి? వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడేంటి? ఇంద్ర ఏమయ్యాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అది నాన్న ఇంద్ర రాలేదంట అని చెప్పేసరికి, ఏంట్రా అసలు వాడికి మన మీద ప్రేమ ఉందా? ఏమనుకుంటున్నాడు వాడు అసలు? రిజైన్ చేసి రమ్మని చెప్పాను కదా, ఇంకా కూడా వాడికి అర్థం కాలేదా అని చెప్పేసి అతనైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో ఇంకా అదేం లేదు నాన్న, వాడు ఆల్రెడీ బయలుదేరాడంట. స్టార్ట్ అవుతూ ఉండగా అప్పుడే ఏదో ఆర్మీ ఫోర్స్ ఏదో ఎమర్జెన్సీగా ఆపేసిందంట. అలాగే అతన్ని హిమాచల్ ప్రదేశ్కి ఇంద్రాని పంపించారంట, అందుకే రావడం కుదరదని చెప్పేశాడు. ఇంకా మీరు ఫోన్ చేస్తే మీరు బాధపడతారని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడంట అని చెప్తారు. చెప్పేసరికి ఒక్కసారిగా అర్జున్ ప్రసాద్ బాగా బాధపడిపోతూ ఉంటాడు. ఏంటా వాడికి అసలు మన మీద ప్రేమే లేదు, నాకున్నంత ప్రేమ కూడా వాడికి నా మీద లేదు. నేను వాడి కోసమే కదా వాలంటరీ రిటైర్మెంట్ చేసుకొని వచ్చాను, అయినా కూడా వాడు నన్ను అర్థం చేసుకోవట్లేదు, మా ప్రేమని అస్సలు వాడు అర్థమే చేసుకోవట్లేదు అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడు. ఇంకా ఇంతలో ఇంకా యామిని వాళ్ళ భర్త వచ్చి, ఏంట్రా వాడిని ఎందుకు అలా అర్థం చేసుకుంటున్నావు? వాడు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు, నువ్వేం బాధపడకు, అయినా ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం చూడు, ఊరికే బాధపడుతూ ఉంటే ఎలా అని చెప్తే, సరే ఫస్ట్ అయితే పెళ్ళి చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా బుజ్జి అయితే ఆ గిఫ్ట్ బాక్స్ చూస్తాడు. ఇదేంటి ఈ గిఫ్ట్ బాక్స్ ఇక్కడ ఉంది అని చెప్పేసి తీసుకెళ్తూ ఉండగా ఇంకా గౌతమ్ వల్ల నాయనమ్మ, ఏంట్రా ఇదేవరిది గిఫ్ట్ బాక్స్ అంటే మనదే అని చెప్తాడు. చెప్పాక సరే అని చెప్పేసి ఇంకా గిఫ్ట్ బాక్స్ అయితే తీసుకెళ్లి గదిలో పెడతాడు. ఇంతలో ఇంకా పెళ్లి కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.